ఈరోజు మొన్న ఆగస్ట్ 14, 2026 రోజున రాష్ట్ర ప్రభుత్వం మహనీయులు అయినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క దంపతుల విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క మహనీయుల ఆదర్శ దంపతుల యొక్క సేవలను, వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాలను ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ప్రజానికానికి, యావత్ బీసీ సమాజానికి తలెత్తుకునేటువంటి మంచి పని చేసినందుకు ఈరోజు ఆయనకు మరియు సహకరించిన మంత్రివర్యులు వాగడి శ్రీహరి గారికి మక్తల్ నియోజకవర్గంలో ఈ శుభ సందర్భంగా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలకు అతి శూద్రులుగా విభజించబడి వర్ణ వ్యవస్థలోనూ అత్యధికంగా వెనుకబాటుతనానికి గురైనటువంటి సమాజాన్ని ఆనాడు 1827వ సంవత్సరంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజానికి ఒక సూర్య కిరణంలాగా, వెలుగు చుక్కలాగా జన్మించడం జరిగింది. తను జన్మించడంతోనే తను చిన్ననాటి నుంచే సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష పట్ల తను చిన్ననాటి నుంచి అలవాటు చేసుకొని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీని, వర్ణ వ్యవస్థను అన్నింటినీ దగ్గరుండి గమనించి ఈ సమాజానికి చదువు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలదు, చదువు ఉంటుకుంటేనే అతి శూద్ర, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పథంలోకి వస్తారు అని ఆనాడు గ్రహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన జీవితాంతం కూడా నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ, అలాగే తన యొక్క చిన్ననాడే తనకు బాల్య వివాహం కూడా చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు తన భార్యగా వచ్చినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా తనకు చదువు నేర్పించి, తను సమాజానికి చెప్పడం కాదు, తను ముందు పాటించడం జరిగింది. తన భార్యకు చదువు నేర్పించి మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చూపిస్తూ, మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది అన్న నినాదాన్ని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల క్రితమే ఈ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారానే ఈరోజు ఈ దేశంలో చదువుకుంటున్న ప్రతి బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు, వివక్షకు గురైనటువంటి సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ జ్యోతిరావు పూలే దంపతులకు చెందుతుంది. అంతటి మహనీయుల యొక్క విగ్రహాలు నేటికి కూడా ఎన్నో ప్రభుత్వాలు విస్మరించినా కూడా ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క మహనీయుల సేవలను, త్యాగాలను గుర్తించి మొన్ననే మన జనవరి 3న సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని మహిళా ఉపాధ్యాయులుగా తీసుకురావడం, నేడు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను హైదరాబాద్ నడి మధ్యన విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ మహనీయుడికి, ఈ బీసీ సమాజానికి ఎంతో రుణపడి ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ బీసీ సమాజం కూడా ఆయనకు ఎల్లవేళలా ఈ బీసీలను గుర్తించి తను కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ కూడా రాజకీయంగా, వృత్తిపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో ముందుండే విధంగా కృషి చేసి ఆ యొక్క 42వ రిజర్వేషన్ శాతాన్ని కూడా సాధించి ఈ బీసీ సమాజానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత చేస్తున్నాం. యావత్ బీసీ సమాజం ఆయన వెంట ఉంటూ బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఈ యొక్క బీసీలను ముందుకు తీసుకొస్తే మేము కూడా, యావత్ బీసీ సమాజం కూడా ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్థానిక బీసీ ముదిరాజు బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మా అందరికీ, మా ప్రాంతం వాడు కాబట్టి మాకు ఇంకా చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా స్థానిక ఐబీ కేంద్రంలో పాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.